హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్క్ ఫ్యాషన్. ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఈ రోజు వీడియోలో మనం అయితే పింపుల్స్ ని ఎలా తీయాలి అండ్ గ్రూమింగ్ రొటీన్ ని ఎలా ఫాలో అవ్వాలి, మీ ఓపెన్ పోర్స్ అండ్ పిగ్మెంటేషన్స్ ని ఎలా దూరం చేయాలో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ బిఫోర్ గెటింగ్ రైట్ ఇంటు దిస్ వీడియో, నేను మీకు ఈ ఛానల్లో మెన్స్ ఫ్యాషన్ గ్రూమింగ్ లైఫ్ స్టైల్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చెబుతున్నాం. మీ ఫ్యాషన్ గ్రూమింగ్ లైఫ్ స్టైల్ ని కానీ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. Let's move on to the video. Let's roll the intro. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రూమింగ్ రొటీన్ ని మనం బెటర్ చేసుకోవాలి అంటే మన ఫేస్ టైప్ ఏంటో తెలుసుకోవాలి. మనది ఆయిలీ స్కిన్ అండ్ డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్ అని చెప్పి. అండ్ అప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది మీ స్కిన్ ని మీరు బెటర్ చేసుకోవడానికి. గైస్, మీరు ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా గ్లాసీ స్కిన్ అని చెప్పి వీడియోస్ వస్తూనే ఉంటాయి. గైస్, అవిటిని నమ్మకండి. అవిటిని నమ్మినట్టయితే మీ ఫేస్ షెడ్కి వెళ్తాయి. గైస్, మన ఇండియన్ స్కిన్ టోన్ కి అండ్ మన ఇండియన్ వెదర్ కి గ్లాసీ స్కిన్ అనేది రాదు. మన ఇండియన్ వెదర్ కి మనం మన స్కిన్ ని బెటర్ చేసుకోవాలి అండ్ బ్రైట్ చేసుకోవాలని ఉండాలి, కానీ గ్లాసీ స్కిన్ రావాలని అయితే ఉండదు. మనకి పింపుల్స్ లేకపోతే అండ్ పిగ్మెంటేషన్ లేకపోతే మన స్కిన్ ఎప్పుడు గుడ్ లుకింగ్ గా కనిపిస్తుంది. అండ్ ఎలాంటి అవుట్ఫిట్ వేసినా మీకైతే సెట్ అవుతుంది, మీకు మంచి గుడ్ లుకింగ్ స్కిన్ ఉంటే. గ్రూమింగ్ రొటీన్ లో మన స్కిన్ బెటర్ అవ్వాలి అంటే అది టైం టేకింగ్ ప్రాసెస్. గాయస్, మీరు ఈ రోజు పడుకొని రేపు అవ్వగానే అయ్యే పని కాదు. మీరు కానీ నేను చెప్పే టిప్స్ కానీ మీరు ఫాలో అవుతే మీకు తప్పకుండా కొన్ని మంత్స్ లో అయితే మీకు మంచి గుడ్ స్కిన్ అయితే వస్తుంది. గైస్, ద పాయింట్ నెంబర్ 1 ఈస్ ఫేస్ వాష్. గైస్, ఫేస్ వాష్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది మీ స్కిన్ బెటర్ అవ్వడానికి. గైస్, నేనైతే ఒక పాయింట్ చెప్పానుగా, మీ స్కిన్ టోన్ ని మీరు తెలుసుకోవాలి అని చెప్పి, ఆయిలీ స్కిన్ అండ్ డ్రై స్కిన్ అని చెప్పి. దానికి తగ్గట్టు ఒక మంచి ఫేస్ వాష్ అయితే వాడండి. ఫేస్ వాష్ వాడడం వల్ల మన ఫేస్ అనేది హైడ్రేట్ గా ఉంటూ వెళ్ళిపోతుంది. ఫేస్ వాష్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫేస్ వాష్ చేసుకోమని చెప్పా అని చెప్పి మీరు ఎలాంటి ఫేస్ వాష్ పడితే అలాంటి ఫేస్ వాష్ వద్దు గైస్. అండ్ కెమికల్స్ లేనివైతే చూస్ చేసుకోండి అండ్ పారాబిన్స్ ఫ్రీ ఉండేవైతే చూస్ చేసుకోండి. దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ మీరైతే నేచురల్ ఫేస్ వాష్ అయితే చూస్ చేసుకోండి, దానివల్ల మనకి హెల్ప్. అండ్ కెమికల్స్ ఉన్న దాని వల్ల మన స్కిన్ అనేది ఇంకా డ్యామేజ్ అవుతుంది. అండ్ మీకైతే పింపుల్స్ ఉంటాయి, సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ అండ్ చాలా ఉంటాయి, అలాంటివి అయితే వాడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే గైస్, మీరు ఎలాంటి పడితే అలాంటిది వాడితే మీరు ప్రాబ్లం ఒకటి చేసేది ఒకటి, కాబట్టి మీకు ఎలాంటి చేంజ్ కనిపించదు. కాబట్టి ఫేస్ కి తగ్గట్టు మీరు వాడండి అండ్ మీ ప్రాబ్లమ్ కి తగ్గట్టు వాడండి. మీకు పింపుల్స్ ఉంటే సాలిసిలిక్ యాసిడ్, నియాసినమైడ్ అనే ఫేస్ వాష్ అయితే ఉంటాయి. గైస్, మనమైతే మిడిల్ క్లాస్ వాళ్ళం, మనకైతే చాలా పనులు ఉంటాయి బయట. మనమైతే తిరిగి వస్తాం, ఆ డస్ట్ అండ్ పొల్యూషన్ మన స్కిన్ మీద ఉంటది. అండ్ మనం క్లీన్ చేసుకోకుండా బెడ్ మీద అయితే పడుకోపోతాం. దానివల్ల పోర్స్ అనేవి బ్లాక్ అయిపోయి పింపుల్స్ అనేవి స్టార్ట్ అయ్యి అసలు తగ్గవు. ఇప్పుడు బయటికి వెళ్ళి వస్తారో అప్పుడైతే మీరు ఫేస్ వాష్ యూజ్ చేయండి, మీకంటే పింపుల్స్ అనేవి స్టాప్ అవుతాయి. ద పాయింట్ నెంబర్ 2 ఈస్ ఫేస్ సీరమ్. గైస్, ఫేస్ వాష్ చేసుకోగానే పని అయిపోదు. ఫేస్ సీరమ్స్ అంటూ ఉంటాయి, అవి యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా బెటర్ అవుతుంది. మన ఫేస్ వాష్ లో ఎన్ని టైప్స్ ఉంటాయో ప్రాబ్లమ్స్ కి తగ్గట్టు అండ్ సీరమ్స్ కూడా అలాగే ఉంటాయి, చాలా ఉన్నాయి మార్కెట్ లో. అండ్ ఎలాంటిది పడితే అలాంటిది వాడకండి గైస్. అండ్ బ్రాండ్ అయితే ఎంచుకోండి, దానిలో సాలిసిలిక్ యాసిడ్ 2% అండ్ 1% అంటూ ఉంటది, దానికైతే మీరు వెళ్ళండి. గైస్, మీకు పింపుల్స్ ఉంటే నియాసినమైడ్ అండ్ సాలిసిలిక్ అయితే వాడండి. స్కిన్ ని మీరు బెటర్ చేసుకొని అండ్ బ్రైట్నింగ్ గా చూపించాలంటే విటమిన్ సి అండ్ గ్లైకాలిక్ యాసిడ్ అయితే యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాబ్లమ్ ని మనం తెలుసుకొని అండ్ తర్వాత మన సీరం అయితే చూస్ చేసుకోవాలి. మనకి పిగ్మెంటేషన్ ఉందా అండ్ పింపుల్ ఉందా, ఓపెన్ పోర్స్ ఉన్నాయా అని చెప్పి ఫస్ట్ తెలుసుకొని తర్వాత మీరైతే మంచి బ్రాండ్ తీసుకొని వాడండి. ఎలాంటిది పడితే అలాంటిది వాడితే మీ స్కిన్ అనేది ఇంకా డ్యామేజ్ అవుతుంది. ద పాయింట్ నెంబర్ 3 ఈజ్ మాయిశ్చరైజర్. గైస్, వింటర్ సమ్మర్ రైనీ అని చెప్పి సీజన్ కి సంబంధం లేకుండా మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేయాలి. మాయిశ్చరైజర్ అనేది మన ఫేస్ కి వాటర్ కంటెంట్ అంటూ ఇస్తుంది. మనం డైలీ యూజ్ చేసే మాయిశ్చరైజర్ మన స్కిన్ ని బెటర్ చేయడానికి మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. స్కిన్ ట్యానింగ్ ఉన్న వాళ్ళకి మాయిశ్చరైజర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మాయిశ్చరైజర్ అనేది గ్రూమింగ్ లోనే బెటర్ చేస్తుంది. మాయిశ్చరైజర్ అయితే మీరు డెఫినెట్ గా వాడండి అండ్ మంచి బ్రాండ్ అయితే వాడండి. దాంట్లో కూడా SPF అనేది అయితే ఉంటుంది. మీరు ఎంత యూజ్ చేస్తే అంత మంచిది. మాయిశ్చరైజర్ పడుకునే ముందు వాడండి అండ్ పడుకొని లేచాక కూడా వాడండి. పాయింట్ నెంబర్ 4 ఈజ్ సన్ స్క్రీన్. గైస్, మన ఇండియాలో ఎలాంటి ఫేస్ వాష్, సీరమ్స్ అలాంటివి వాడకపోయిన వాళ్ళు కూడా సన్ స్క్రీన్ అయితే వాడతారు. ఎందుకంటే సన్ స్క్రీన్ అనేది మన ఇండియాలో మెయిన్ కాబట్టి. ఎందుకంటే మన ఇండియాలో చాలా ఎండలు ఉంటాయి, చాలా పొల్యూషన్ అయితే ఉంటది. దానివల్ల మన ఫేస్ అనేది చాలా ట్యానింగ్ అండ్ UVA తోటి చాలా బాధపడాల్సి వస్తుంది. అండ్ మన ఇండియాలో ఉన్న సెల్సియస్ వల్ల ఆ UVA రేస్ వల్ల మన స్కిన్ అనేది చాలా డల్ అయిపోతుంది అండ్ బ్రైటనింగ్ అయితే మొత్తంకే పోతుంది. మన స్కిన్ అనేది చాలా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సన్ స్క్రీన్ వాడకపోతే.